శ్రీ నాదెళ్ల భాస్కర్రావు గారు వారి మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మార్చులుగా కానీ ఇతర శాఖల అనేకం పర్యవేక్షించి వారు పరిపాలనలో వారికి ఉన్నటువంటి ప్రత్యేకతని స్పష్టంగా చాటుకున్నారు. ఆ తర్వాత క్రమంలో నాకు వారికి మా ఖమ్మం నుంచి పార్లమెంటు సభ్యులుగా వారు ప్రాతినిధ్యం వహించడం, సుదీర్ఘకాలం వారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి రోజులు కానీ అవన్నీ కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయాలు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని కూడా ప్రకటిస్తున్నాను. నాదెండ్ల భాస్కర్రావు గారు నిజంగానే మన తెలంగాణ ఆంధ్ర రాజకీయాలలో ఒక గ్రేట్ పర్సనాలిటీ. వారి గురించి నేను చిన్న ఉన్నప్పుడు వినేది, కానీ గత 2-3 ఏళ్ళల్లో నాకు వారితోటి 4-5 సార్లు కలిసే అవకాశం ఉండే. అప్పుడు తెలిసింది తనకున్న నాలెడ్జ్, అవగాహన, ఒక లివింగ్ డిక్షనరీ, పొలిటికల్ సైంటిస్ట్, ఇవన్నీ కూడా వారి గురించి తెలిసినాయి. నాదెండ్ల మనోహర్ గారు నాకు దగ్గర మిత్రుడు, ఎన్నో ఏళ్ళ సంధి, మంచి టెన్నిస్ ఆడతారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులు తెలుపుతున్నాను. వారి ఆత్మకు శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. హలో. గౌరవనీయులు కీర్తిశేషులు నాదెండ్ల భాస్కర్రావు గారి అకాల మరణం చాలా బాధాకరం. మన సమాజానికి కూడా తీరని లోటు. తను ఒక మంత్రిగా, ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు అనేక సేవలు అందించినారు. వారు కొద్దికాలం ముఖ్యమంత్రికి ఉన్న చరిత్రలో నిలిచిపోయే అనేక కార్యక్రమాలు ఆ రోజుల్లో చేసిన వ్యక్తి. ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను కూడా వారు తూచా తప్పక అమలు చేసిన వ్యక్తి. వారికి అనేక సందర్భాల్లో అనేక అవకాశాలు వచ్చిన ప్రజాసేవ కోసమే తన అంకిత భావంతో పనిచేయడం. వారు ఎప్పుడు మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే గుణం ఉన్న వ్యక్తి. తను విశ్వసించిన దాన్ని, తను నమ్మిన దాన్ని ఎప్పుడు మరి బలంగా వినిపించిన వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారితో మరి మాకందరికీ సుదీర్ఘమైన అనుబంధం ఉంది. మరి వారు కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయమని తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తుంది.